హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. గుడ్లు ములంకాడ కూర అండి. నేనైతే గుడ్లు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని వాటర్ వేసిన తర్వాత ఉప్పు వేసేసి గుడ్లు వేసి ఉడకబెట్టేసానండి. ఒలిసేసుకొని ఇలా నేను నిలువుగా అయితే కట్ చేసుకున్నాను. అది వీడియో తీయడం మర్చిపోయాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని ఒక 6 స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇగో నేను చూపించిన విధంగా ఇలా స్లోగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఫేస్ అయితే దగ్గర పెట్టకూడదు. ఒక్కొక్కసారి గుడ్డు పేలిపోద్ది అనమాట. గుడ్లు ఉడకబెట్టేసుకొని ప్లేట్లో తీసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు ఆ ఆయిల్లోని వేపేసుకోవాలి. వేగిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేలాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచితే బాగా మగ్గిపోతాయి టమాటీలు. మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ములంకాడ ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఉప్పు, నెక్స్ట్ ఏమో కారం 2 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. వేసుకొని నేను చూపించిన విధంగా ఇలాగా గరిటెతో బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే ఉప్పు, కారం అయితే ఈ ములంకాడ ముక్కలకైతే బాగా పడుతుంది. పట్టిన తర్వాత మనము నేనైతే నేను 7 గుడ్లకి నెక్స్ట్ ఈ ములంకాళ్ళకైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళైతే వేసుకున్నాను. వేసుకొని తర్వాత మళ్ళీని మూత పెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలాగా తిరగబడిన తర్వాత వాటరు ఈ ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లు వేసేసుకోవడమే. వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. గుడ్లు ములంకాడ కూర అయితే రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.